అందరికీ హాయ్ అండి. నా పేరు సుజాత. తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఎప్పుడైనా నీరసం గాని, నిస్సత్తువ గాని, బలహీనంగా ఉన్నప్పుడు మునక్కాయ రసం చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఈ మునక్కాయ రసము చేయాల్సిన పద్ధతిలో చేస్తే చాలా రుచిగా, టేస్ట్‌గా ఉంటదండి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి ఈ మునక్కాయ రసాన్ని. మునక్కాయల రసం ఎలా చేయాలో నా స్టైల్‌లో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక వీడియోలోకెళ్దాం. మునక్కాయ రసంలోకి కావలసిన పదార్థాలు: కందిపప్పు ఒక 2 స్పూన్లు, మిరియాలు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు, చిన్నుల్లిపాయలు ఒక 6 రెబ్బండి, అంటే పాయలో సగం అండి. జీలకర్ర 2 స్పూన్లు, ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు ఒక 3 రెబ్బలు, టమాటా 1, చింతపండు నిమ్మకాయంత సైజు, అలాగే కొంచెం మెంతులండి. మునక్కాయ రసంలోకి ఫస్ట్ చింతపండు నానబెట్టుకుందాం. చింతపండు మునిగే వరకు నీళ్లు పోసుకుందాం. ధనియాలు, మిరియాలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి ఫ్రెండ్స్ ఇవేమి వేయించుకోని అవసరం లేదు, పచ్చియే వేసుకోవాలి. మొత్తం మిక్సీ వేసుకోవాలండి. మీకు చూపిస్తాను. ధనియాలు వేసుకుందామండి. అలాగే మెంతులు చిటికెడండి ఇవి. మిరియాలు అండి 2 స్పూన్లు మిరియాలు, చిన్నుల్లిపాయలు, అలాగే జీలకర్ర అండి. ఎండుమిర్చి ఒక 4 మిర్చి తీసుకుందామండి. ఎండుమిర్చి ఒక 4. కారం వేసుకుంటే పని లేదండి. ఫస్ట్ ఈ మిక్సీ పట్టేసుకుందాం. మూత పెట్టేసుకో. కచ్చా బెచ్చగా ఉండాలండి, మెత్తగా అవ్వకూడదు. ఇది మసాలాలన్నీ, దినుసులన్నీ మిక్సీ వేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు మునక్కాయలు కోసుకుందాం. మునక్కాయలు కట్ చేయటం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. మునక్కాయలు కడుక్కుందామండి. మునక్కాయలు కడుక్కోవటం కంప్లీట్ అయిపోయిందండి. కడిగి ఇవన్నీ మునక్కాయలు, కందిపప్పు కుక్కర్లో పెట్టుకుందాం. మునక్కాయలు వేసుకుందామండి. అలాగే టమాటా అండి, పెద్ద సైజు ఒకటి కోసుకుందాం. మునక్కాయలు వేసేద్దాం అండి. పెద్ద సైజు టమాటా ఒకటి కోసేసాను. నీళ్ళు ఎన్ని సరిపోతాయో మునక్కాయ మునిగే వరకు మనం నీళ్లు పోసుకుందాం. ఫ్రెండ్స్ ఒక 5 విజిల్లు వచ్చే వరకు మనం మూత పెట్టేసుకొని మంట పెట్టుకుందాం. ఫ్రెండ్స్ మొక్కలకి నీళ్లు పోద్దామండి. ఏం మొక్క ఇది?
బోరింగ్ దగ్గరికెళ్ళి బకెట్ నిండా కొట్టుకొచ్చి మొక్కలకు పోసానండి. అది ఫ్రెండ్స్. మనం బోరింగ్ నీళ్ళు పోస్తే మంచిది. ఐదు విజిల్లొచ్చాయండి. మనం స్టవ్ ఆపేసుకుందాం. ఫస్ట్ ఈ రసం తీసుకుందామండి. గిన్నెలో పోసుకుందాం రసాన్ని. మెత్తగా రుబ్బేసారండి. మనము 2 లోటాలు నీళ్ళు పోసుకొని, మొత్తం కలదిప్పుకొని వడగట్టుకుందాం. ఫ్రెండ్స్, తొక్కలన్నీ తీసి జల్లెడలో వేసుకుందామండి. ఆ రసం అంతా చారులో ఉంటది. ఫ్రెండ్స్, ఇదంతా గట్టిగా నొక్కుందామండి. ఈ గిన్నెలోనే పోసుకొని తాలింపు పెట్టుకుందామండి మునక్కాయ రసం. అర స్పూను పసుపు. చింతపండు మెత్తగా నానిపోయిందండి. చింతపండు పిసుక్కొని రసంలో వేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. తాలింపు పెట్టుకుందాము మునక్కాయ రసాన్ని. వేడెక్కిందండి. ఆయిల్ వేసుకుందాం. తాలింపు పెట్టుకుందాం మునక్కాయ రసాన్ని. ఒక గంట ఆయిల్ వేసానండి. తాలింపులు ఒక 2 స్పూన్లండి. రెండు స్పూన్లు తాలింపులు వేసాను. అలాగే 2 ఎండుమిర్చి. కరివేపాకు ఒక 3 రెబ్బలు. మునక్కాయ రసానికి మనం దినుసులు చూపించాను కదండి మీకు, అవన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు తాలింపులో వేసుకుందాం. రసం పోసుకుందామండి. మునక్కాయ రసం పోసుకుందాం. ఫ్రెండ్స్, సాల్ట్ వేసుకుందామండి. రసానికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలదిప్పుకుందామండి. ఉప్పు చూద్దామండి ఒకసారి.
ఓకే ఫ్రెండ్స్, సరిపోయింది, బాగుందండి. తెల్లే వరకు ఉడకబెట్టుకుందామండి. కొంచెం కూడా వేసేద్దామండి. కొంచెం ఉంది, తుడుద్దాం. పులుపు సరిపోయింది, మనం ఇవే సార్. కడిగి వేసుకుంటాం. కొంచెం నీళ్ళు వేసుకుందామండి. నీళ్ళు వేసి కడుక్కొని మునక్కాయ రసంలో లాస్ట్లో దించేటప్పుడు వేసుకుందామండి కొత్తిమీర. ఫ్రెండ్స్, మునక్కాయ రసము రెడీ అవుతుందండి. తెరిలింది 2 సార్లు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. తిప్పుకుందామండి ఒకసారి మునక్కాయ రసాన్ని. టేస్ట్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగా వచ్చింది. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయిందండి. మనం ఈ మునక్కాయ రసంలో కండి దొండకాయ వేపుడు కానీ, బెండకాయ వేపుడు కానీ, అలాగే బంగాళదుంపల వేపుడు కానీ, ఇది ఏది వేసుకున్నా చాలా బాగుంటుందండి. మునక్కాయ రసం రెడీ అయిపోయిందండి. నేను మునక్కాయ రసాన్ని టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చిందండి. మునక్కాయ రసం అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా భలే ఉందండి. మునక్కాయ రసం లాగే ఉంది, అద్భుతంగా కుదిరింది. చాలా బాగుందండి. ఫ్రెండ్స్, మునక్కాయ రసం సూపర్గా వచ్చిందండి. టేస్ట్ బాగుందండి. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ ఊరికి ఎవరైనా తినొచ్చండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మేమైతే అన్నం తింటున్నాం. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆపేద్దాం ఇక.